షైమో రావాలి రావాలి. షైమో రావాలి రావాలి. ఏంది సంచులు వేసుకొచ్చినట్టున్నావుగా? లేసు రావటం కాదు ఏం కాదు. మా నెట్టు చారాల తర్వాత బ్రహ్మాండమైన పండుగ అప్పుబడింది. పాదకు 2 కేజీలు దాదాపు అయింది. శుభ్రం చేయించుకొచ్చే పొద్దెక్కిపోయిందని దాన్ని నిదానంగా జాగ్రత్త కేజీన్నర అవుతుంది. దాన్ని బట్టి చూసి వండు. నేను పొలానికి కూలీళ్ళు ఉన్నారు, ఇల్లు వస్తా, నేను వచ్చి జాగ్రత్తగా వండేసేయి. నాకు ఆకలి అవుతుంది, నువ్వు తొందరగా వండాలి. నేను ఇప్పుడే తిరిగి వచ్చేస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు పొండికప్ప చేపల పులుసు పెడుతున్నాను. దాంట్లోకి కావాల్సిన సరుకులు చూపిస్తాను చూడండి. కేజీన్నర చేప ముక్కలు కడిగి పెట్టుకున్నాను చూడండి. 150 మంచి నూనె, 100 గ్రాముల చింతపండు, 3 చెంచాలు కారం, 1/2 చెంచా పసుపు, 3 చెంచాలు ఉప్పు, 10 పచ్చిమిరకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొబ్బరి, కొద్దిగా అల్లం, 4 చెంచాలు గసగసాలు, కొంచెం కొత్తిమీర. ముందుగా చింతపండు కడిగి నానబెట్టుకుందాం. సరిపాను ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా ఇట్టగా చీలికి వేసుకుందాం. నేను కూర కలుపుతున్నాను చూడండి. నేను కలిపినట్టుగా మీరు కలుపుకోండి, చాలా బాగుంటుంది కూర. మీకు దొరికితే మాత్రం ఇట్టాటి మట్టి పాత్ర తీసుకోండి. మట్టి సట్లో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర కూడాను. 1/2 చెంచా పసుపు, 3 చెంచాలు కారం, 150 మంచి నూనె, 3 చెంచాలు ఉప్పు. దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అది వేసుకుందాం. ఇట్లా ఉప్పు కారం అంతా కలిసేదాకా కలుపుకొని చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇదిగోనండి, ఇట్లా మునిగి మునగనట్టు పోసుకోవాలి. ఇది పండుగప్ప, అందుకని ఈ ముక్క ఇడ్లు పాకుండా ఉంటుంది అనమాట. తక్కువ పోసుకోవాలి. మామూలు చేపల కూర మళ్ళీ పోసుకోకూడదు, చక్కగా ఉడికిద్ది అనమాట. అప్పుడు కూర పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో కావాల్సిన మసాలాలు నూరుకుందాం. ముందుగా అల్లం నూరుకుందాం. అల్లం నలిగింది, కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు గసగసాలు వేసుకుందాం. నలిగిపోయింది, చిన్నులపాయలు వేసుకుందాం. మసాలా నలిగిపోయింది, తీసేసుకుందాం. మూత తీసి మసాలాలు నూరి పెట్టినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాం.
ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. రెండు నిమిషాలు ఉడికిచ్చి దించేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది. మూత తెచ్చి చూసుకుందాం. పులుసు కూడా సరిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. చక్కగా సరిపోద్ది అనమాట ఇప్పుడు పులుసు. అది మూత పెట్టి ఇప్పుడు దించేసుకుందాం. చేయమా ఏం చేసా? అయిందా? అయింది. రాని ఆకలి అవుతుంది. రాని అలా కాలుతుంది సాయమ్మ. అక్కడికే తొందర పెడితే వాయినం. అబ్బా అబ్బా ఏం రుచిగా ఉందా! మాత మోచేసేసాయమ్మా. అందరికీ నమస్కారం అండి. పండుగప్ప అండి. ఇది ఉప్పునీటి చేప అనమాట. మా ఏట్లో ఇవాళ పడిందని చెప్పి నాన్న తెచ్చాడు అనమాట. దాదాపు 2 కేజీల దాకా అయింది. అయితే ఇది చాలా అంటే చాలా అద్భుతమైన రుచి ఉండిద్ది అండి. అంటే చేపల్లో కల్లా దీంతో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండిద్ది. అంటే ఒక చేప ఒక రకంగా ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చేపల్లో ఇది ఒకటండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను చెప్పండి. కుదిరిందా? నీకు ఎట్టుందానా? ఎట్టుండేది స్వామి, జున్ను మొక్కలాగా ఉంది. కాకపోతే ఒకదాన్ని పొరుస్తారు అంటున్నారు కానీ జున్ను మొక్క ఎట్టు ఉంటుందో అట్టుంది. చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. అమ్మ మాత్రం అదరగొట్టేసింది అంతే, అదిరిపోయింది. ఆకలికి ఆగలేక అందులో ఈ చేప ఆకలితో అబ్బాయి తల్లిగా రౌండ్ పీకేస్తున్నా. అసలు చేపల పులుసు అంటే అమ్మ మామూలుగా ఎరగొట్టేసిందండి. చేపల పులుసు మాత్రం, చేపల పులుసు ఒకటి, నాటుకోడి పులుసు కానీ, నాన్ వెజ్ మాత్రం దుమ్ము దులిపేసింది. మామూలు కూడా అసలు. కూరగాయలు పచ్చడి పెట్టి వెళ్తాం. దెబ్బ ఈసారి పట్టేద్దాం. ఈ చేపల్లో మంచి పోషకాలు ఉంటాయండి. ఇవి పిల్లల ఎదుగుదలలో కానీ వాడి యొక్క బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా చాలా ఉపయోగం చేస్తాయి అనమాట. ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే బయట అనేది బాగోలేదు అనమాట. కాబట్టి ఏంటంటే ఉన్న దాంట్లోనే సర్దుకుని బతుకుతా, అదేవిధంగా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటా, ఎక్కువ మితిమీరి పోగళ్ళు పోకుండా మన జీవితం మనం కనుక బతకడానికి ప్రయత్నం చేస్తే, అంటే ఏం లేదండి వాళ్ళు అది చేస్తున్నారు మనం అది చేయాలి, వాళ్ళు ఇది చేస్తున్నారు మనం ఇది చేయాలని చెప్పి లేకుండా మనకున్న దాంట్లో మనం కనుక సంతృప్తిగా బతకగలిగితే మనం ఎటువంటి ఇబ్బందులు పాలవకుండా కూడా ఉండటానికి మంచి జరుగుతుంది అనమాట. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.